తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి మే 1 నుంచి గురుగ్రహం అనేది మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రవికిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మనకి మే 1 నుంచి గురుగ్రహ మార్పు వల్ల అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి? ముందుగా మేషరాశి కాబట్టి ఆ రాశి గురించి తెలియచేయండి, అలానే పరిహారాలు కూడా అండి. తప్పకుండా. మేషరాశ్యాధిపతి కుజుడు. కుజగురులు మిత్రులు అవడం వల్ల గురుడు ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు, అంటే వృషభంలోకి వస్తున్నాడు. ఈ వృషభంలోకి రావటం వల్ల ద్వితీయం భాగ్యస్థానం అవటం వల్ల మేషరాశి వారికి కొన్ని అనుకూలతలు ఉన్నాయి మే నెలలో. ఎందువల్ల అంటే వచ్చిన వెంటనే మంచి చేస్తాడా అంటే కొన్ని మాత్రమే అనుకూలతలు ఉంటాయి. ఏదైనా గ్రహ మార్పు జరిగిందంటే కనీసం ఒక 21 రోజులైనా, ఒక 40 రోజులైనా సమయం పడుతుంది. వెంటనే మంచి చేస్తాడు, వెంటనే చేయడు అని మనం చెప్పలేము. అందువల్ల ఈ యొక్క గురుగ్రహం మారటం వల్ల మేషంలో నుంచి వృషభంలోకి వెళ్ళటం వల్ల గురు అనుకూలత ఏర్పడుతుంది మేషరాశికి. ఈ గురు అనుకూలత ఏర్పడడం వల్ల మొట్టమొదటగా చదువుకునే పిల్లలకి విద్యాబుద్ధులు బాగుంటాయి. తర్వాత లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగపరంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు అవి ఎక్కువగా ఉంటాయి. ఈ ఎవరైతే ఈ మేషరాశిలో ఉంటారో వాళ్ళకి భాగ్యస్థానంలో ఉండటం వల్ల, వృషభంలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా ఉద్యోగం రాని వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఉద్యోగంలో ప్రమోషన్స్, విదేశాలకు వెళ్ళే యోగాలు అవి కూడా ఈ రాశికి ఉన్నాయి. అయితే రాహు సంచారము, కేతు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి ఈ రాశికి. ఈ రాహుకేతు ప్రతికూలతల వల్ల కొన్ని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. అంటే నీలాపనిందులు పట్టడం, అనుకోని అపనిందులు పట్టడము, పని చేయకుండా చేసామన్నట్టుగా ఇట్లాంటివన్నీ కూడా చికాకులు సమస్యలతో కొన్ని వస్తూ ఉంటాయి. వ్యాపార పరంగా చూసుకున్న వ్యాపారం కూడా మేషరాశ్యాధిపతి కుజుడు అవడం వల్ల అనుకూలంగానే ఉంటుంది. గురుబలం ఉండడం వల్ల, లాభస్థానంలో ఉండడం వల్ల వ్యాపారం అనుకున్నటువంటి షేర్ మార్కెట్ అవన్నీ కూడా అభివృద్ధిలో ఉంటాయి. ఖచ్చితంగా వ్యాపార పరంగా అంతా అభివృద్ధిగా ఉంటుంది. అట్లాగే అంటే ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటే ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి మేలో? పెట్టుబడులు పెట్టాల్సిన వారు కూడా ఈ నెలలో పెట్టినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు లాభాలు చూసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భాగ్యంలో గురుడు ఉన్నాడు, భాగ్యస్థానంలో గురుడు వల్ల ఖచ్చితంగా లాభాలు చూసే అవకాశాలు. పెట్టుబడికి ఖచ్చితంగా ఈ నెల కాకపోయినా 2-3 నెలల్లో అయినా సరే పెట్టుబడిని పెట్టిన సమయం మంచిది అవడం వల్ల ఈ సమయాన్ని బట్టి మనకు లాభం అనేది వస్తుంది. అందువల్ల ఖచ్చితంగా పెట్టుబడులు పెడితే లాభాన్ని ఆర్జించే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి. అలానే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయండి అంటే గురుగ్రహ మార్పు వల్ల? ఈ ద్వాదశ స్థానంలో రాహు సంచారం వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే నరాలకు సంబంధించినటువంటివి, అట్లాంటి వ్యాధులు అలాంటివి వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో అయితే. అలాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే భాగ్యంలోకి గురుడు రావటం వల్ల, గురు సంచారం అనుకూలంగా ఉండడం వల్ల వివాహం కాని స్త్రీ పురుషులకు ఈ మే నెలలో సంబంధాలు అవి వస్తాయి. సంబంధాలు అవి కుదుర్చుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ముహూర్తాలు అవి లేవు కాబట్టి మనకి ఆగస్టులో వివాహం అయ్యే యోగాలు ఈ రాశి వారికి ఉంటాయి. అలానే ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతానం పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందండి వీళ్ళకి? సంతానపరంగా చూసుకున్నట్లయితే కొంచెం అన్యోన్యత లోపం అనేది ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న మనస్పర్ధలు రావటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ మే నెలలో. కొంచెం జాగ్రత్త వహించాలి. సంతానపరంగా కూడా చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ నెలలో కూడా వాళ్ళకి నిరాశాజనకంగానే ఉంటుంది. అనుకూలతలు కొంచెం తక్కువగానే ఉంటాయి. గ్రహశాంతి చేసుకున్నట్లయితే అనుకూలతలు పొందే అవకాశం అది ఉంటుందన్నమాట ఖచ్చితంగా సంతానపరంగా చూసుకున్నట్లయితే. అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాస్యాధిపతి కుజుడు అవ్వటం వల్ల రాజకీయ నాయకులకి కొంచెం యోగంగా ఉంటుంది. ఎందువల్లంటే కుజుడు అనుకూలతలు ఎక్కువ ఇస్తాడు. అందువల్ల శుక్రస్థానంలో సంచారం చేస్తున్నాడు కుజుడు. ఆ శుక్రస్థానంలో కుజ సంచారం వల్ల అనుకూల యోగాలు వస్తాయి. రాజకీయ నాయకులు మేషరాశిలో ఉండేవారికి
ఖచ్చితంగా విజయాలు సాధించడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ప్రజా మన్ననలు పొందుతారు. ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ నమోదు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. విజయం చేకూరే అవకాశం రాజకీయ నాయకులకు ఉంటుందన్నమాట ఖచ్చితంగా. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి మే నెలలో ఎలా ఉంటుందంటారు? మే నెలలో ఈ కోర్టు సమస్యలతో ఉండేవారు కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఎందువల్లంటే కుజ అనుకూలత ఉన్నప్పటికీ కూడా రాహు సమస్య, అలాగే కేతు సమస్య, ఈ రాహుకేతువులు ప్రతికూలంగా ఉండటం వల్ల కోర్టు తీర్పులు కొంచెం అనుకూలంగా అయితే వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొంచెం ప్రతికూలంగా వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది. భూ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రాస్యాధిపతి కుజుడు అవటం వల్ల, కుజ అనుకూల యోగ్యత ఉండటం వల్ల, ఈ కుజుడు శుక్ర సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా భూ వ్యవహారాలు అనుకూలించే యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి ఒక్కరూ కూడా మేషరాశిలో ఉండేవారు విజయ సంకేతం ఎగరేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యి ఖచ్చితంగా ఇంకా భూములు కొని ఇంకా అభివృద్ధి చేయడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి మేషరాశి వారికి మే నెలలో. అంటే కొంచెం ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చు అండి ఈ నెలలో వీళ్ళకి? ఆర్థికంగా చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి కుజుడు శుక్రస్థానంలో ఉండటము, అట్లాగే ద్వితీయంలో భాగ్యస్థానంలో గురుడు ఉండడము, రవి కుజ బుధ గురు శుక్రుడు ఐదుగురు కూడా వృషభ సంచారం. వృషభం అంటే శుక్రుడు అధిపతి. శుక్రుడు అధిపతి అవ్వటం వల్ల ఈ 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి భాగ్యస్థానంలో వీళ్ళకి. ఈ భాగ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్యం పరంగా చూసుకున్నట్లయితే లోటు లేకుండా ఆదాయం ఏదో రకంగా వచ్చి పడుతూ ఉంటుంది. ఆదాయ పరంగా చూసుకున్నట్లయితే అలాగే ఖర్చులు కూడా దాని తగ్గట్టుగానే కొన్ని అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అనవసరంగా ఖర్చులు చేయటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు అయితే వహించవలసి వస్తూ ఉంటుంది. వీళ్ళు ఎదుటి వారిని ఎక్కువ నమ్ముతూ ఉంటారు, దానివల్ల మోసపోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి అలాంటి విషయాలు. అలాగే ఈ రాశి వారికి శని కుంభ సంచారం, శని ఏకాదశ స్థానాల్లో ఉన్నాడు. ఈ ఏకాదశ స్థానం ఉండటం వల్ల ఏకాదశం శుభస్థానం అవడం వల్ల శని అనుకూలతలు ఈ రాశికి ఉన్నాయి. అంటే గురుడు ద్వితీయంలో ఉండే అనుకూలతలు, శని ఏకాదశంలో ఉండే అనుకూలతలు, అలాగే రవి కుజ బుధ గురు శుక్రులు ఐదుగురు కూడా వృషభంలో ఉండే అనుకూలతలు. ఈ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి వీళ్ళకి. ఈ అనుకూలతలు ఉండడం వల్ల ఈ 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా ఉన్నాయి. ఏ గ్రహాలు? రాహు కేతువు. ఈ ప్రతికూలంగా ఉండడం వల్ల కొన్ని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. మిగతా పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి అనుకూలతలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయదారులు కూడా ఎర్ర పంటలు పండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ పంటలు బాగా పండుతాయి ఖచ్చితంగా. అంటే పరిహారాలు ఏం చేసుకుంటే మంచిదండి రాశి వారికి? ఈ రాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేషరాశ్యాధిపతి కుజుడు అవటం వల్ల మంగళవార నియమం పాటించడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము, సుబ్రహ్మణ్య కళ్యాణం చేయించుకోవటము, అట్లాగే సుబ్రహ్మణ్య స్వామికి సర్పసూక్త పారాయణ, సర్పసూక్త హవనం ఇవన్నీ చేసుకోవడం ద్వారా కుజ అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే లగ్నాధిపతి మేషరాశ్యాధిపతి కుజుడు అవటం వల్ల. అలాగే రాహుకి అధిపతి మంగళవారం అవడం వల్ల మంగళవారం నాడు రాహుకాల దీపం వెలిగించడము, ఉప్పు దీపం వెలిగిస్తారు. నిమ్మకాయ డిప్పలో ఆవుదం వేసి దీపం వెలిగిస్తారు, ఉప్పు దీపం. అది వెలిగించడం ద్వారా ఈ రాహు అనుకూలత కలిగి వీళ్ళకి అనుకూల యోగాలు వస్తూ ఉంటాయి. ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి అనుకూల యోగాలు కలిగి సుఖంగా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.